తిరుమల గోశాలలో ఆవులు చనిపోయాయని అబద్ధాలు చెప్తున్నారు. దేవుళ్ళపై దాడులు చేసిన మీకు వెంకటేశ్వర స్వామిపై ఎంత భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? తిరుమలకు వెళ్ళినప్పుడు సంప్రదాయాలు పాటించిన మీరు దేవుళ్ళ గురించి మాట్లాడడమా? గతంలోనే అంతే. అసలు పింక్ డైమండ్ లేకపోయినా మా ఇంట్లో ఉందని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. నేను 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తే అధికారంలోకి వచ్చాక అసలు పింక్ డైమండ్ లేదని కోర్టులో కేసు వెనక్కి తీసుకున్నారు. బాబాయిని గొడ్డలతో వేసేసి గుండెపోటు అని చెప్పి తర్వాత నేను చంపించినట్టు ప్రచారం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఈ హత్య గురించి ప్రశ్నించిన చెల్లి అడిగిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. వివేక హత్యలో సాక్ష్యాలు తారుమారు చేయడంతో పాటు సాక్షులను చంపేస్తున్నారు. ఇప్పటికే 6 సాక్షులు చనిపోయారు. నేను కూడా గొడ్డలిపోటును గుండెపోటుగా నమ్మి ఒకసారి మోసపోయా. ఆ రోజే ఆలోచించి నిందితులను అరెస్ట్ చేసి ఉంటే ఏమైందో ఆలోచించుకోండి. మాటలు చెప్పడం సులభమైన పని. మంచి పనులకు నలుగురిని ఒప్పించడం, పేద ప్రజలకు దారి చూపించడం చరిత్ర సృష్టించడమే అని సీఎం చంద్రబాబు అన్నారు.